రాజమౌళి మన జక్కన్న. ఇప్పుడు ఆయన ఈ సినిమా తీస్తున్నాడు అంటే అందరూ టక్కున చెప్పేది వారణాసి అని. ఇంకా మహేష్ బాబు రాముడిగా గ్లోబ్ టోటర్ గా చూపించడం ఒక ఎత్తు అయితే, విలన్ పృథ్వీరాజ్ ని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్ గా చూపించడం అనేది నెక్స్ట్ లెవెల్. హీరో యాక్షన్స్ కి విలన్ మైండ్ గేమే కరెక్ట్ ఫైట్ అన్నమాట. అయితే వారణాసి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ కథ ఏంటో చూడండి. గతంలో జక్కన్న తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించింది. అందుకే ఇప్పుడు ఆయన తీస్తున్న వారణాసిపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి పడింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్ లో జరుగుతోంది. రాజమౌళి సినిమాలంటే ఎప్పుడూ గ్రాండియర్ కు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాకు కూడా చాలా భారీగా సెట్ డిజైన్ చేశారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వారణాసి నగరాన్ని పోలి ఉండేలా ఈ సెట్స్ ను నిర్మించారని సమాచారం. ఈ సెట్స్ లోనే ప్రస్తుతం ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కథలో భావోద్వేగాలు అత్యున్నత స్థాయికి చేరే సన్నివేశాలు ఇవే అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పృథ్వీరాజ్ కూడా మొన్న తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాను అని ట్వీట్ చేసి అభిమానులను ఖుషి చేశారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో ఆయన కనిపించిన విధంగా పూర్తిగా కొత్త అవతార్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్ర అభినయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో ఒక పాత్ర పేరు రుద్ర అని చెప్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్ మాస్ పాత్రగా ఉండబోతోందట. మరోవైపు ఆయన మరో పాత్రలో శ్రీరాముడుగా కూడా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పాత్రలు కథలో చాలా కీలకమైనవిగా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సన్నివేశాలు రుద్ర, మందాకిని పాత్రల చుట్టూ తిరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబును రాజమౌళి ఏ స్థాయిలో చూపించబోతున్నారో ఇప్పటికే విడుదలైన టీజర్ లో కొంత అర్థమైందని అభిమానులు చెప్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఒక గ్రాండ్ సాంగ్ షూటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారట. ఇది సాధారణ పాట కాదని ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ అని చెప్తున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలతో భారీ సెట్ వేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో మహేష్ బాబుతో కలిసి డాన్స్ చేయడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇంకా ఆ హీరోయిన్ ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించలేదు. ఈ పాట సినిమా ప్రధాన హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సంగీతాన్ని అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. అందుకే ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆయన ఇచ్చిన ట్యూన్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ, రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మేట్ లో చిత్రీకరిస్తున్నారు. అంటే థియేటర్లలో ప్రేక్షకులకు విజువల్ ఎక్స్పీరియన్స్ మరింత అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా గొప్పగా కనిపించేలా టెక్నికల్ గా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు కథను అందిస్తున్నది ప్రముఖ రచయిత వి విజయేంద్ర ప్రసాద్. ఆయన రాసిన కథలతోనే రాజమౌళి గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. అందుకే ఈ సినిమా కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు పవర్ఫుల్ డైలాగ్స్ ను దర్శకుడు దేవకట్ట రాస్తున్నారు. కథ, డైలాగ్స్ రెండూ కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఇటీవల ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ పనులు చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తమ వెబ్సైట్ లో ఈ సినిమా కథకు సంబంధించిన చిన్న వివరణను ఉంచింది. దాని ప్రకారం వారణాసి ఒక టైం ట్రావెల్ ఆధారిత కథ అని తెలుస్తోంది. కథలో మహేష్ బాబు ఒక శివభక్తుడి పాత్రలో కనిపిస్తారు. అతడు కాలాన్ని కూడా దాటే ఒక ప్రమాదకరమైన యాత్రను ప్రారంభిస్తాడు. అతని లక్ష్యం ఒక అపారమైన శక్తి కలిగిన పురాతన విశ్వ కళాఖండాన్ని కనుగొనటం. ఆ ఆభరణం శతాబ్దాలుగా కనిపించకుండా పోయిందట. దాన్ని వెతుకుతూ వెళ్లే క్రమంలో అతడు ఎన్నో పురాతన రహస్యాలను బయటకు తీస్తాడు. ఆ రహస్యాల వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలు కూడా అతనికి తెలిసిపోతాయి. చివరికి ప్రపంచాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావించే ఒక ప్రమాదకర వ్యక్తి గురించి తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారని సమాచారం. ఆ దుష్ట శక్తిని ఎలా అడ్డుకుంటాడు, విశ్వాన్ని నియంత్రించే ఆ శక్తి చెడు చేతుల్లో పడకుండా ఎలా కాపాడుతాడు అనే అంశాల చుట్టూ కథ తిరుగుతోందని తెలుస్తోంది.
మొత్తానికి వారణాసి సినిమా ఇప్పటికే చిన్న టీజర్ తోనే భారీ సంచలనం సృష్టించింది. రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ అన్నీ కలిపి ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా మారబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఎంతటి ప్రభంజనం సృష్టిస్తోందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.